ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్ అండి. చూడండి ఫ్రెండ్స్, మీకు రాత్రి అయితే నేను షార్ట్లో చెప్పేసినాను కదండి. ఇది 4 కేజీలు కద్దు అయితే ఉంటుందండి. సొరకాయ అండి, తురుమండి, సొరకాయ తురుము. నేను సుమారుగా 6 కేజీలు తీసుకొని ఇలా తురిమేసండి. ఇలా చిన్న లేత గింజలు అయితే ఏం పర్లేదండి, స్వీట్కి సూపర్ ఉంటుంది. ఇదైతే ఏం కాదు, ముదర గింజలు అయితే తీసేసుకోవాలి. నేను 6 కేజీలు కద్దు తీసుకున్నానండి. 6 కేజీలు అదే సొరకాయ తీసుకుంటే నాకు తురిమేటప్పటికి సుమారుగా 5 కేజీలు అయ్యింది. ఇది క్లీన్ అయ్యేటప్పటికి ఇప్పుడు మళ్ళీ మనకి 3 కేజీలున్నర 4 కేజీలు ఈజీగా వచ్చేస్తుందండి. సొరకాయ అంటే తెలుసు కదండి మీకు, ఇది మనం కూర చేసుకుంటాం కదా, ఈ సొరకాయ అండి. చూసారు కదా, నేను ఇది 4 కేజీస్ ఉందండి పీసు. చూసారు కదా, నేను 3 కేజీలు చక్కెర అయితే తీసుకుంటున్నానండి. 3 కేజీలు కంపల్సరీ పడుతుందండి. 3 కేజీలు చక్కెర తీసుకుంటున్నాను. 4 కేజీలు తురుముకి చూడండి, అర్ధ కేజీ చిక్కని పాలు తీసుకోండి. ఏమన్నా కానీ పాలు అయితే ఎక్కువ వద్దండి, ఇది ఇంకిపోయేదానికి, టేస్ట్ వచ్చేదానికోసము పాలు. ఇదంతా వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువ వేస్తే పాలు బాగోదండి. 1/2 లీటర్ పాలు తీసుకోండి. మీరు 4 కేజీలు తీసుకున్నా కూడా అది 6 కేజీలు 7 కేజీలు తీసుకుంటే లీటర్ పాలు ఖచ్చితంగా కావాలి. చూసారు కదండి, 3 కేజీలు చక్కెర, 1/2 లీటర్ పాలు, 4 కేజీలు తురుము. చూడండి, ఇలాచి ఇలా ఒలుచుకోవాలండి. ఇలానే ఒలుచుకోవాలా, పొడి అయితే అవసరం లేదు. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒక 6 తీసుకున్నానండి నేను. 1 కప్పు జీడిపప్పు తీసుకున్నా, 1 కప్పు బాదం పప్పు తీసుకున్నానండి. చూడండి, నెయ్యి మీరు ఏ నెయ్యి అన్నా తీసుకోండి. నేను సూపర్ మార్కెట్లోంచి అయితే తెచ్చేసినండి. మనకి ఎంత పడితే 1 కప్పు నెయ్యి వరకు వేసుకోవాలి. ఫుడ్ కలర్ అండి, కలర్ కోసం ఆప్షనల్. హోటల్లో కంపల్సరీ వేయాలండి, కొంచెం వేసుకోవాలి, మరీ అయితే ఎక్కువ కాదు. కలర్లో కూడా ఫుడ్ కలర్ ఉంటుంది, స్వీట్ కలర్ ఉంటుందండి. స్వీట్ కలర్ తెచ్చుకోండి, ఇలాంటివి తెచ్చుకొని మీరు కొంచెం లైట్గా కలర్ కోసం అంతేనండి. రండి ఇంకా మనము స్వీట్ అయితే తయారు చేసేద్దామండి. చూడండి, వాటర్ చూసారు కదా, ఎంత వాటర్ అయితే వచ్చేసిందో. గట్టిగా పిండుకోవాలండి. చూడండి ఇలా. దీంట్లో మనము దోసపిండిలో కానీ దీంట్లో బియ్యం పిండి కలుపుకొని రొట్టె వేసుకున్నా కూడా చాలా బాగుంటుందని. నాకు టైం అయితే లేదు కాబట్టి పక్కన పరేస్తాయి. ఇది ఇలా కారం లేని డబరా తీసుకోవాలండి. స్వీట్కి కారం అయితే ఉండకూడదు, కూరలు చేయలేని తీసుకోవాలా. మొత్తం మనము ఇప్పుడు దీంట్లో వేసేసుకొని నీరు ఇంకే వరకు పొయ్యి మీద పెట్టేద్దాం. చూడండి ఫ్రెండ్స్, నేను ఇలా డబరాలు అయితే వేసేసాం కదా. ఇప్పుడు మనం ఇది గ్యాస్ పైన అయితే పెట్టేసుకోవాలి. అంతా ఇది పచ్చివాసన పోయే వరకు మనము దీన్ని వాటర్ అంతా ఇంకినిచ్చినాక అప్పుడు మళ్ళీ కొన్ని పాలు అయితే వేద్దాం. ఇలా చూసారు కదండి, మనకి ఇప్పుడు టైం అయితే పడుతుంది. ఇవి మనము ఇలా నీళ్ళన్నీ లాక్కునే వరకు ఇదంతా ఉడకనిద్దాము. పక్కన డ్రై ఫ్రూట్స్ అయితే మన నెయ్యిలో ఏం చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. చూసారు కదండి, దీంట్లో మనము ఒక 4 స్పూన్లు నెయ్యి అయితే వేసేసుకుందామండి. ఇది మళ్ళీ మనము దాంట్లో వేసేస్తాం కాబట్టి ఏం పర్వాలేదు. చూసారు కదండి, బాదము, ఇవి జీడిపప్పు అండి, 2